తిరివార్తలకు స్వాగతం. దాతృత్వంలోనే కాక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేటి అనిపించుకున్న కొలనవాడి సుబ్బరాజును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు పుప్పల వాసుబాబు అన్నారు. ఆదివారం గ్రామ శివాలయం వద్ద నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో ఆయన పాల్గొన్నారు. ఉసిరి చెట్టుకు సుబ్బరాజు లక్ష్మీకుమార్ దంపతులు పూజలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ వన సమారాధనలో గ్రామంలోని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గణపవరం ఎంపీపీ దండు రాము, ఎన్వి రాజు, దండు రామరాజు, ఇందుకూరి మురళి, ముగ్గుల అప్పారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్మిక పక్షపాతి చింతకాయల బాబురావు ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐటి జిల్లా నాయకురాలు కాటుక ఝాన్సీ లక్ష్మి అన్నారు. ఆదివారం స్థానిక సిఐటి కార్యాలయంలో చింతకాయల బాబురావు సంతాప సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న సిఐటి మండల కార్యదర్శి ఎం పెంటారావు మాట్లాడుతూ గణపవరంలో రైస్ మిల్లు కార్మికుడిగా బాబురావు తన ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. జిల్లా సిఐటియు కార్యదర్శిగా ఎదిగి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినట్లు తెలిపారు. బాబురావు అకాల మరణం కార్మిక వర్గానికి తీరని లోటని అన్నారు. తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎర్ర జెండా వదలకుండా చివరి వరకు కమ్యూనిస్టుగా కొనసాగిన బాబురావు ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటి స్థానిక నాయకులు త్రినాథ్, వెంకటలక్ష్మి, చంద్రకళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శివారు ప్రాంతాలకు సైతం సురక్షిత జలాలు అందిస్తున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి మండలం చిన్నపుల్లేరులో 21.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ మట్టి పుడికితీత పనుల్లో అభివృద్ధి పరిచిన వాడకం చెరువును 16.50 లక్షల వ్యయంతో నిర్మించిన 2 సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ పెనుమెచ్చ సావిత్రి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మైక్రో ఫిల్టర్ అందుబాటులోకి రావడం శుభపరిమాణమని తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. మైక్రో ఫిల్టర్ నిరంతర నిర్వహణపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఎంసీ చైర్మన్ కల్దిని రామకృష్ణరాజు, ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు, డీసీ చైర్మన్ తోటపని, వైస్ చైర్మన్ మంత్రి సాయిరాజు, పాలకోడేరు సొసైటీ అధ్యక్షుడు చింతపల్లి నాగరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఉప సర్పంచ్ బొర్ర సువర్ణరాజు, మాజీ సర్పంచ్లు కృష్ణంరాజు, సోమరాజు, రంప చౌలరాజు, ఆర్డబ్ల్యూఎస్ఈఈ శ్రీనివాసరావు, ఏఈ హర్నాథరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాంబద్దిరాజు, నీతిపూడి సుధాకర్, బొర్ర పరశురాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హోల్సేల్గా అన్ని వల్లూరులో ఆల్మోస్ట్ వస్తున్నాయి కాబట్టి హోల్సేల్గా ఏదో తగ్గించాము మాట్లాడము. అది మినిమం స్టాక్ మెయింటైన్ చేయటం, రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. అది సెక్రటరీగా అది మీ డ్యూటీ. ఓవరాల్గా ఒక కౌంటర్ చెకింగ్ కింద ఎంపీపీ కూడా మానిటర్ చేసుకునేలాగా చూసుకోవాలి. అల్టిమేట్గా వీళ్ళ హెల్త్ అంతా దీని మీద ఆధారపడుతుంది. వంద తుఫాన్తో నష్టపోయిన లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సహాయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడు అందజేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజు నుంచే సాయం అందిస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే ముంద తుఫాన్తో నష్టపోయిన లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సహాయాన్ని మంత్రి నిమ్మల రామనాయుడు అందజేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నేటి కూటమి ప్రభుత్వంలో తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజు నుంచే సాయం అందిస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట్లాడించి కనీసం పలకరించే నాదుడే లేరని విమర్శించారు. నాడు జగన్ గాల్లో పర్యటించి ఇచ్చిన హామీలు గాల్లోనే కలిసిపోయాయని అన్నారు. మత్స్యకారులు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం 10,000 ఇస్తే నేడు 20,000కు ఇచ్చామని తెలిపారు. మనం ఇంట్లో ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సెక్రటరియట్లో రాత్రులు సైతం ఉండి తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్లే ప్రాణ నష్టం జరగకపోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా తగ్గిందని తెలిపారు. పాలకుల్లో తుఫాను సాయంగా 490 చేనేత వర్గ కుటుంబాలకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో వరదలు, తుఫాన్లు, భారీ వర్షాలు వస్తే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ ముద్దు నిద్రపోయినట్లు విమర్శించారు. నేడు తుఫాన్ సాయం అడగకపోయినా తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజు నుంచే బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున చంద్రబాబు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
నవంబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు యునైటెడ్ కింగ్డమ్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొనేందుకు లండన్కు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్కు స్థానిక హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. లండన్లోని ఎన్ఆర్ఐ జన సైనికులు జనసేన జెండాలతో స్వాగతం పలికారు. వరల్డ్ ట్రావెలర్ మార్కెట్ ప్రదర్శన 2025కి సంబంధించి ప్రోగ్రామ్ షెడ్యూల్ను టూరిజం కన్సల్టెంట్లు వివరించారు. లండన్ కాలమానం ప్రకారం సాయంత్రం వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన 2025 వేదికను, అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ స్టార్ను మంత్రి దుర్గేష్ పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు. నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర గుడిలో జరిగిన తొక్కిస్లాట్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిడదవోలు కొవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, కామిశెట్టి సత్యబాబు, వివిధ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ వార్డుల వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణలో కార్యక్రమంలో భాగంగా నిడదవోలు 16, 17, 18, 19, 20 వార్డులలో రచ్చబండ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కామిశెట్టి సత్యబాబు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మొందా తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన 1185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొందా తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆర్థిక సాయంగా 23.2 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆయా లబ్ధిదారులకు మండల స్థాయిలో ఈ సాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్లో 583 కుటుంబాలకు గాను 11.39 లక్షలు, కొవ్వూరు డివిజన్లో 602 కుటుంబాలకు గాను 11.87 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే దిశగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్ పర్యటనకు శనివారం రాత్రి బయలుదేరారు. రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై చేరిన మంత్రి దుర్గేష్ ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయం నుండి నేరుగా లండన్ పయనమయ్యారు. నవంబర్ 4 నుండి 6 వరకు లండన్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొనున్నారు. ఈ సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. మంత్రి దుర్గేష్ ఈ వేదిక ద్వారా రాష్ట్ర పర్యాటక సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మంత్రి దుర్గేష్ పర్యటనకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక రంగంలో రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం కలిగించే విధంగా ఈ పర్యటనను పలువురు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నవంబర్ 3వ తేదీ సోమవారం యథాతథంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందవచ్చునని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా meekosam.ap.gov.in ద్వారా సమర్పించవచ్చునని, గత అర్జీల పరిష్కార స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ చేయవచ్చునని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహింపబడుతుందని, ఇందులో జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ స్థానిక కార్యాలయం ద్వారానే అర్జీలు అందజేసి తగిన పరిష్కారం పొందాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మైసనగూడెం శ్రీనివాసపురం గ్రామం పరిధిలో రాళ్ల కాలువను బాగు చేసి పైనుండి వచ్చే మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టి పంటల ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో మైసనగూడెంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాళ్ల కాలువ బాగు చేయాలని, పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మైసనగూడెం వద్ద కలవట్టు నిర్మాణం చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరు జానకి రామయ్యలు మాట్లాడారు. రాళ్ల కాలువ బాగు చేయకపోవడం వల్ల మైసనగూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలవట్ నిర్మాణం లేకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. మైసనగూడెం నుండి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగ్గా లేదని అన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కలవట్ట రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. పంట నష్టం నమోదు చేసి నష్టపరిహారం చెల్లించాలి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతును సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు బొడ్డు రాంబాబు, సిరిబత్తులు సీతారామయ్య, రైతులు పాంశెట్టి లింగయ్య, పాంశెట్టి వెంకటేశ్వరరావు, పాంశెట్టి యేసుబాబు, కుర్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు.
రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.